ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఆడియో వినిపించలేను. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి వెళ్ళి చూస్తే ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఓ చిన్న రాములమ్మ అనే ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఓకే, అది హ్యాపీ బర్త్డే టైప్ మీద ఉంటుంది. ఓకే, ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ గ్రూప్స్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏదైతే ఫోటో పెట్టుకుంటారో ఈ గ్రూప్లలో కూడా గ్రూప్ పైన టచ్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా సేమ్ అదే ఫోటో పెట్టుకోవాలి, అప్పుడైతే సెట్ అవుతుంది. ఓకే, ఇంకా ఫర్దర్గా మనకు ఈ లిరిక్స్ అయితే వదిలిపెట్టి ఇక్కడ నేను ఇమేజ్ ఇచ్చేసిన ఆల్రెడీ. కావాలంటే ఇమేజ్ చేంజ్ చేసుకున్నట్టే కూడా చేంజ్ చేసుకోవచ్చు. సరే, ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ 9 సెకండ్ దగ్గర నుంచి మీరు ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక ఫోటో యాడ్ చేసిన, ఇంకో ఫోటో అంటే ఇక్కడ నుంచి నేను ఫొటోస్ పెట్టి చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడైతే నేను ఫొటోస్ అయితే అన్నీ యాడ్ చేస్తున్నాను. ఓకే, మనకి ఒకవేళ చిన్న ఉన్నదనుకో ఫోటో, దానికి ఫిల్ కంపోజిషన్ పైన 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఓకే, లాస్ట్ ఫోటో పెట్టేసిన. ఓకే, ఫొటోస్ అయితే నేను పెట్టేసిన. ఓకే, ఫొటోస్ పెట్టేసిన తర్వాత నేను ఒకటి చెప్తాను. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు చిన్న రామలమ్మ షేక్ ఎఫెక్ట్ ఇచ్చిన. ఓకే, తర్వాత మీకు ఫస్ట్ అయితే మీరైతే కాపీ చేసుకోండి. ఓకే, 3 డాట్స్ కాపీ. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ రండి. ఫుల్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇదేం చేయకండి. ఓకే, ఇదైతే మీరు చేసుకుంటారు కదా, ఏదైనా ఒక ఫోటో లోపల పెట్టేసుకొని ఓకే, బయట కూడా ఈ గ్రూప్స్ కూడా మనం అదే ఫోటో చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ విషింగ్ యూ అని వస్తుంది, తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్డే అని వస్తుంది. ఇక్కడనేమో మీ నేమ్ ఏదైనా ఎవరిదైనా నేమ్ రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే 4 ఉన్నాయి. ఓకే, ఇక్కడ 4 ఉంటాయి ఫొటోస్. దానిలాగైతే మీరైతే ఇవి అయితే పేస్ట్ చేసుకోండి ఒకసారి. 3 డాట్స్ పేస్ట్. ఓకే, ఈ 4కి ఇవ్వండి, నేను చెప్తాను. ఈ 4కే ఇవ్వండి. ఈ 4 ఉన్నాయి కదా ఫొటోస్కి, దీంట్లోకి మాత్రమే ఇవ్వండి. దీంట్లోకి మంచి లుక్ ఉంటుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నా. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, మళ్ళీ షేక్ ఎఫెక్ట్. ఓకే, ఈ లాంగ్ ఫోటో ఏదైతే ఉందో అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ ఎఫెక్ట్. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఇవైతే వచ్చినాయి కదా, ఈ లాంగ్ ఫొటోస్ ఇవి. ఓకే, ఈ లాంగ్ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే మాత్రమే పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ దానిలో వదిలిపెట్టేసి ఇక్కడ 2 ఉంటాయి, మొత్తం 6 ఉంటాయి. ఇవి ఇక్కడ 2 ఉంటాయి. ఓకే, దానికైతే నేనైతే పేస్ట్ చేస్తున్నాను. నేను ఏ విధంగా పేస్ట్ చేస్తున్నాను చూసుకోండి ఒకసారి. దానిపైన ట్యాప్ చేశాను, ఎఫెక్ట్లోకి వెళ్ళాను, 3 డాట్స్ మీద క్లిక్ చేసాను, పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ 4 అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా దానిపైన ట్యాప్ చేయడం, ఓకే, పేస్ట్ చేయడం. ఓకే, ఇంతే ఉంటుంది. ఇదైతే ఇలాగైతే చేసుకోండి. ఓకే, అయిపోయింది. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ ఫుల్ షేక్ ఎఫెక్ట్ తీసుకోండి. ఓకే, 1, 2 అయిపోయింది. ఓకే, ఇప్పుడు మూడవది. ఓకే, మూడవది చెప్పాను, నేను 4వది చెప్తాను, మీకు తొందరగా అర్థమవుతుంది అనమాట. ఓకే, 4వది అయితే మీరైతే కాపీ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ మళ్ళీ. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ ఉంటాయి, 2 ఫొటోస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఓకే, దీనిలోకైతే ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకోవాలి. ఓకే, ఓకే, ఇది ఒకటి, దీని పక్కన ఉన్నదే ఒకటి. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఓకే, ఇక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, కొత్త వాళ్ళకి చెప్తున్నా, కొంచెం అర్థం చేసుకోండి, చూసుకోండి నేను ఏమేమి ఎఫెక్ట్స్ ఇస్తున్నానో. కొత్త వాళ్ళకైతే అర్థం కాదు కాబట్టి ఇక్కడ ఇవి కూడా 6 ఉంటాయి, 6 చేసుకోండి మీరు. ఓకే, ఎఫెక్ట్ అయితే ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ఫొటోస్ మనం మామూలుగా ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. వచ్చిన తర్వాత ఈ మూడోది చెప్పలేదు కదా, మూడోది కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మిగతా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ చిన్న ఫోటో ఈ పక్క ఈ రెండింటికి ఇవ్వాలి. ఓకే, నేను చెప్తాను అది కూడా. ఓకే, ఇప్పుడు మీకు ఆల్రెడీ అన్ని ఎఫెక్ట్లు ఇచ్చినాం, ఇప్పుడు ఇవ్వనివి మాత్రమే ఇప్పుడు ఇచ్చుకోవాలన్నమాట, అంతే. ఓకే, ఇవి 2 ఫొటోస్. మళ్ళీ ఇక్కడ చిన్న ఫొటోస్ ఉన్నాయి, చిన్న ఫొటోస్ ఇచ్చినాం, దీనికి ఇవ్వలేదు. ఓకే, ఇవన్నమాట. ఇలా అయితే అర్థం చేసుకోండి మీరు. దీనికైతే ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత మనమైతే నేను సాంగ్ కూడా ఇచ్చేసాను. సాంగ్ కూడా ఇక్కడైతే ఇది ఉంటుంది, ఇవి కూడా 6 ఉంటాయి, అవి 6 ఉంటాయి, ఇవి 6 ఉంటాయి. ఓకే, అన్ని ఫొటోస్ మొత్తం ఉంటాయి. మీకు ఫొటోస్ కూడా టెలిగ్రామ్లో ఇచ్చాను,
ఈ అలర్ట్ మోషన్ కూడా ఇచ్చాను. ఓకే, ఫ్రీగానే ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ వద్దాం. ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం షేక్ ఎఫెక్ట్ ఆన్ చేద్దాం. ఈ ఎఫెక్ట్ అనేది తీసేసి ఇక్కడ 5 ఉంటాయి. ఓకే, ఇక్కడ స్టార్ ఫీల్డ్ ఉంటాయి, హ్యాపీ బర్త్డే ఉంటుంది. ఓకే, ఇక్కడ కెమెరా పక్కన ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది కాపీ 5 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫుల్ ప్లేయర్కి వచ్చేసి ఫస్ట్ నుంచే మీరు ఇక్కడ నుంచి మీరు పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకుంటే మీకు చూడండి మనకు డెమోలో ఎలా వచ్చిందో అలా ఎగ్జాక్ట్లీగా వచ్చేసింది మనకి. ఓకే, చూసుకోండి. ఇక్కడ నుంచి అయితే మనకైతే హ్యాపీ బర్త్డే ఉంటుంది. ఓకే, షేక్ ఎఫెక్ట్లు కూడా అన్నీ ఆన్ అయిపోయినాయి. ఓకే, సింపుల్ స్టార్ ఫీల్డ్ కానీ అన్నీ సూపర్ వచ్చేసినాయి. ఓకే, సాంగ్ కూడా మనకు ఇక్కడ కింద ఉంటుంది. ఇక్కడ ఎక్కడ దాకా ఉందో సాంగ్ అంతవరకు బీట్ మార్క్ పెట్టుకోండి. బీట్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ బీట్ మార్క్ వరకు ఈ లాస్ట్ ఫోటో ఏవైతే ఉన్నాయో ఇవైతే జరుపుకోండి. ఎందుకంటే అది కొంచెం సాంగ్ ఎడిట్ చేసినప్పుడు కొంచెం పెద్దగా ఉంటుంది. ఓకే, ఇవైతే జరుపుకోండి. ఓకే, ఇది కూడా ఇది ఏం చేస్తారంటే టైమింగ్లోకి వెళ్ళి ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకే, డైరెక్ట్ అయితే సెట్ చేసుకోకండి. ఓకే, ఇది సూపర్ వచ్చింది. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి.